ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే హిడ్మా మరణం మీదన ఇప్పుడు మావోయిస్టులు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ చాలా కీలకమైనటువంటి విషయాలు చెప్పుకొచ్చింది. అందులో ఎందుకు జరిగింది ఏంటి అన్నటువంటిది వివరంగా చెప్పుకొచ్చింది. అక్కడ మోసపోయారు అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి రంపచోడవరం ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి మావోయిస్టు అగ్రనేతలు హిడ్మా, శంకర్ ఇద్దరి విషయం మీద న్యాయ విచారణ జరపాలి, దోషులు కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేసింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో లాస్ట్ మంత్ 27th డేట్తో రిలీజ్ అయినటువంటి ప్రెస్ నోటు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన ఒక కలప వ్యాపారట హిడ్మాన్ నమ్మించాడట, చికిత్స కోసం విజయవాడకి రమ్మన్నాడట. అక్టోబర్ 22న అందుకని హిడ్మా వెళ్ళాడట. ఆ తర్వాత మరికొందరు మావోయిస్టులు కూడా విజయవాడకి చేరుకున్నారు హిడ్మాకి తోడుగా. ఇలాగ వీళ్ళందరూ ఉంటే వితౌట్ వెపన్స్లో ఉండగా వీళ్ళందరినీ హిడ్మాతో సహా 6గురిని పోలీసులు పట్టుకుని కాల్చి చంపారు. ఆ తర్వాత ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవులో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయినట్టు తప్పుడు కథల్లారు. నవంబర్ 19న అదే జిల్లాలోని రంపచోడవరం మండలంలో 7గురు మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనలో కూడా నిరాయుధులైనటువంటి ఏఓబి ఆంధ్ర ఒరిస్సా స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు శంకర్ మరో 6గురిని పట్టుకుని బోటకప్ ఎన్కౌంటర్లో హతమార్చారు. నవంబర్ 9న మా బలగాల నుంచి కోసల్ అనే సభ్యుడు పారిపోయాడు. నేరుగా వెళ్ళి తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ అయిపోయాడు. అతనికి హిడ్మా ప్రయాణ వివరాలను తెలుసు. వెంటనే అడవిలోకి వచ్చామని పార్టీ తరపున మేము హిడ్మాకి సమాచారం ఇచ్చాం. ఈ సమాచారం ఆయనకి నవంబర్ 14న మధ్యాహ్నానికి అందింది. ఆ వెంటనే అడవిలోకి తిరిగి వచ్చేందుకు ప్రయత్నించాడు. అదే రోజు సాయంత్రం 4-5 గంటల సమయంలో పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళంతా పోలీసుల చేతిలో చనిపోయారు. మరో మావోయిస్ట్ నేత శంకర్ విషయంలో ఇలాగే జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్ విజయవాడలోని కలప ఫర్నిచర్ వ్యాపారి, బిల్డర్లు 50 మంది మావోయిస్టుల అరెస్టుకు కారణమయ్యారు. వీళ్ళే మావోయిస్టులకు ఆశ్రయం కల్పిస్తామని తీసుకెళ్లి పోలీసులకు చెప్పారు. ఫలితంగా ఎన్టీఆర్, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పోలీసులు మావోయిస్టులు పట్టుబడ్డారు. ఈ వ్యవహారం అంతా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలుసు అంటూ మొత్తం కుట్ర వెనక ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీల హస్తం స్పష్టంగా ఉందని తెలుస్తుంది. హిడ్మా, శంకర్తో పాటు మొత్తం 13 మందిని అరెస్ట్ చేసి నకిలీ ఎన్కౌంటర్ సృష్టించారు. ఈ హత్యలకు కేంద్ర ప్రభుత్వంలో పెద్ద అధికారులు బాధ్యులు. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం మీద న్యాయ విచారణ జరగాలంటూ డిమాండ్ చేసుకొచ్చారు.